మీకు లోక్సభకు పోటీ చేస్తున్నారు కదా, సాధారణంగా జనంలో ఉన్న ఒకానొక ప్రశ్న, సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది. అది ఏ జిల్లాకు పోయినా సరే, ఇప్పుడు నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, ఇన్ని పేర్లు వచ్చినాయి. 40-50 మంది అసెంబ్లీలో ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. వేరే వాళ్ళకి అవకాశం వచ్చేది ఎట్లా అని ఒక ప్రశ్న ఉంది. అంటే ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఇదంతా కూడా అంటే మీకు 40-50 ఏళ్ళ కింద సంపద కానీ భూములు కానీ ఒక వర్గానికి సంబంధించి ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ కూడా స్వేచ్ఛ వచ్చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం మన భారతదేశంలో అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి. రాజకీయాలలో కానీ ఆర్థిక రంగంలో కానివ్వండి, అన్ని రకాలుగా. ఇప్పుడు ఆర్థికంగా ఎదిగేది ఇప్పుడు చాలామంది మా ప్రాంతం నుంచి కూడా ఎస్సీ పిల్లలు కానీ, ఎస్టీ పిల్లలు కానీ, బీసీ పిల్లలు కానీ, ఓసీ పిల్లలు, అందులో ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలలో సెటిల్ అవుతుండ్రు, అమెరికాకు పోయి రాణిస్తున్నారు. ఇలా మనం చూసుకున్నట్టయితే చాలా రంగాలలో రాణిస్తున్నారు. సో అట్లా అంటే రాజకీయాలలో కూడా ఈరోజు చాలామంది వచ్చిండ్రు. కానీ రాజకీయ రంగంలో రాణించాలని అన్నప్పుడు ప్రజల విశ్వాసాన్ని కూడా పొందాలి. ప్రజల విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా రావాలి. అంటే అన్ని కులాలు అన్ని మతాల వారికి ప్రాతినిధ్యం జరగాలి. ఆ సెక్షన్ల నుంచి డెవలప్మెంట్ కావాలనంటే అందరూ రావాలి. ఒక్కరే ఉండాలనేది మాత్రం ఎప్పుడు కూడా కరెక్ట్ సిద్ధాంతం కాదు. కాకపోతే ఇది మనం బలవంతంగా రుద్దే ప్రక్రియ కాదు. ఒక కాడ ఇప్పుడు మీరు చూసిండ్రు అంటే ఏదన్నా మనం కులాల సమీకరణ కానీ మతాల సమీకరణ కానీ అంటే వయసు రీత్యా కూడా యువకులను ముసలోళ్ళను ఇచ్చే క్రమంలో ప్రజల యాక్సెప్టెన్సీ కూడా ఒక్కొక్కసారి ఉండదు. కాబట్టి స్లోగా ఈ లీడర్షిప్ను కూడా డెవలప్మెంట్ చేసి ప్రజల మన్నల్ని పొంది ఆ లీడర్షిప్ పెంపొందించే దాంట్లో ఉండాలి. భవిష్యత్తులో కూడా రాజకీయాలు ఆ విధంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈరోజు మిగిలిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజకీయ రంగాలకు రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కొంత మార్పు కూడా జరగాల్సిన అవసరం ఉంది. చాలా బాగా చెప్పింది. కొందరు ఎన్నికలకు 3 ఏళ్ళ 4 ఏళ్ళ ముందు నుంచే వాళ్ళు పెళ్లిళ్ళకు డబ్బులు ఇస్తారు. మీరు యాత్ర చేసిన అన్నారు. మీరు ఇంతకుముందుకైతే నీళ్ళు వాటర్ ట్యాంకర్లు ఇవ్వడము, ఎండాకాలంలో తర్వాత చలికాలం వస్తే బట్టలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, పెన్నులు పుస్తకాలు కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో, ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చెప్పాలి. దేశంలో నేను దాదాపుగా తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలు తిరిగిన, చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కవరేజ్ కూడా చేసిన నేను. ఇట్లా ఎన్నికలకు ముందే జనాలకు సర్వీస్ చేయడం లేదా డబ్బులు ఇవ్వడం, ఆరోగ్యం బాగాలేకుంటే ఇస్తారు, పెండిళ్ళు అయితే ఇస్తారు, రకరకాలుగా ఇస్తున్నారు. ఇట్లా ఇవ్వడాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి, దీన్ని ఎట్లా నిర్వచించాలి? దీన్ని మీరు ఇచ్చే నిర్వచనం మీరు ఒక్కటేనండి. అంటే రాజకీయ నాయకుడు ఇంతకుముందు మీరు అడిగినట్టు ఒక రాజకీయ నాయకునికి ఎదగాలన్నా, ఒక ఎమ్మెల్యే ఎదగాలన్నా, ఈవెన్ ఒక సర్పంచ్ కావాలంటే కూడా ఫస్ట్ థింగ్ ప్రజలు మీ మీద విశ్వాసం ఉండాలి, ప్రజలకు మీ మీద నమ్మకం ఉండాలి. సో ఈయన నాకు సర్పంచ్గా అయినా కాకపోయినా ఓ 20 ఏళ్ళ పాటు 30 ఏళ్ళ పాటు మా గ్రామంలో మాకు ఏ ఆపద సాపదకు ఈయన ఉండగలుగుతాడు, ఈ నియోజకవర్గంలో ఉండగలుగుతాడు అనే నమ్మకం విశ్వాసాన్ని మనం కల్పించాలి. ఈరోజు దురదృష్టం ఏమైందంటే డబ్బులు బాగా సంపాదించిన తర్వాత డైరెక్ట్ రాజకీయాలకు రావాలంటే దీన్ని ఒక ఇండైరెక్ట్గా రూట్గా చూసుకొని సమాజ సేవ చేయాలని చెప్పి ఓ సంవత్సరం 2 ఏళ్ళ ముందో వచ్చి చేస్తున్నారు. అంటే ఎవరు సేవ చేసినా మనం ఆహ్వానిద్దాం, అందులో తప్పేం లేదు. కానీ ఆ ఎన్నికల కోసం ఎమ్మెల్యే కోసమే చేసి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దాన్ని కనుక వదిలేసే ప్రక్రియ ఉంటుందో దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరైనా రాజకీయాలకు రావచ్చు, సేవ చేయవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా ఈరోజు అలాంటి ప్రజల్ని నమ్మట్లేరు. ఇలా కొంతమంది 100 కోట్లు కూడా పెట్టిండ్రు ఎమ్మెల్యేలకు, 100 కోట్లు పెట్టినా కూడా గెలవలేదు. కొంతమంది 5-10 ఏళ్ళు కూడా సేవ చేసిన అయినా గెలవలేదు. అంటే ప్రజలు వాళ్ళ మీద నమ్మకంగా లేరు. కాబట్టి ఎవరైతే ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళకి దయచేసి నేను విజ్ఞప్తి ఏంటంటే మీకు ఒక ఆలోచన, ఒక విజన్ తోటి పనిచేయండి తప్ప స్వార్థంగా పనిచేసి 1 ఇయర్ 2 ఇయర్స్ పనిచేసి ఏదో కావాలని అన్నప్పుడు మీరు జీవితంలో సక్సెస్ కారు. ఖచ్చితంగా దానికి ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి. సో అట్లా పోయినప్పుడే సక్సెస్ అవుతారు తప్ప ఈ టెంపరీ షార్ట్ టర్మ్గా కనుక ఈ సర్వీస్ కానీ రాజకీయాలు కానీ చేస్తే నిలబడటం కష్టం. మీరు బహుశా ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిండ్రు.
వచ్చి టికెట్ ఇస్తే మీరు గెలుస్తారని కూడా చాలా పెద్ద ప్రచారం అయింది. నేను స్వయంగా కొంతమందితో మాట్లాడుతూ కూడా అదే మాట అన్నారు. పటేల్ రమేష్ రెడ్డి చాలా సులభంగా గెలవబోతున్నాడు సూర్యాపేట నుంచి అని కూడా అన్నారు. అది నిజానిజాన్ని నాకు తెలియదు అని అయితే అన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటారు మీరు? అంటే నేను యాక్చువల్గా అంటే రాజకీయాలకు వచ్చినాకనా మీరు అనేది? మీరు నేను యాక్చువల్గా 95లో నేను రాజకీయాలకు రావడం జరిగింది. నా గ్రామం బాలెంల అని చెప్పి ఆ గ్రామంలో అంటే నా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత నేను అనుకోకుండా రాజకీయాలకు పోయినా. 95లో మా గ్రామ సర్పంచ్గా నేను అక్కడ గెలవటం, దాదాపు ఆ గ్రామాన్ని కూడా జిల్లాలో ఆనాడు తెలుగుదేశంలో ఉండి జన్మభూమి కార్యక్రమం ద్వారా ఆ గ్రామాన్ని బాగా డెవలప్ చేసి జిల్లాలోనే ఒక నెంబర్ 1 విలేజ్గా తీర్చిదిద్దడం జరిగింది. దాని తర్వాత నేను ఎంపీటీసీగా 2001 నుంచి 2006 వరకు పనిచేసిన. 2006లో నా భార్యను సూర్యాపేట మండల జెడ్పీటీసీగా మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే దాదాపు 5,000 ఓట్లతో ఆ రోజు గెలిచి జెడ్పీటీసీగా పనిచేయటం. 2009లోనే నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కానీ ఆ రోజు రాలేదు. 2014లో తెలుగుదేశం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక 4,000 నేరో మార్జిన్లో నేను ఆ రోజు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత క్రమంలో నేను రేవంత్ రెడ్డి గారితో రాజకీయ ప్రయాణంలో 2017లో కాంగ్రెస్ పార్టీలకు రేవంత్ రెడ్డి గారితో రావటం, 2018లో కూడా నేను టికెట్ సీరియస్గా ఫైట్ చేయడం జరిగింది కానీ ఆ రోజు రాలేదు. దాని తర్వాత నాకు ఆ రోజు పార్లమెంట్ ఇస్తామని కూడా చెప్పాను. నల్గొండ పార్లమెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా 5 ఏళ్ళు నేను పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకునిగా కార్యకర్తగా పనిచేసి 2023 పనిచేసిన. కానీ మళ్ళీ దురదృష్టం వెంటాడింది. మీరు అన్నట్టు నాకు గనుక టికెట్ వచ్చి ఉంటే ఆ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ. డబ్బులు ఖర్చు పెట్టి చెప్పలేదు. డబ్బులు అని అంటే నేను వాస్తవంగా చెప్పాలంటే ఒకటే 2009లో మీరు ఎమ్మెల్యేగా పోటీ నేరగా ఓడిపోయినప్పుడు అయిన ఖర్చు ఎంత, టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు అయిన ఖర్చు ఎంత? అంటే మీరు ఇక్కడ ఒకటి నా దగ్గర మీరు ఒక యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సేమ్ సూర్యాపేటలో కూడా ఒక చర్చ ఉంది. రమేష్ రెడ్డి చాలా మంచోడు, రమేష్ రెడ్డి అయితే గెలుస్తాడు, కానీ రమేష్ రెడ్డి దగ్గర పాపం డబ్బులు లేవు. కాబట్టి నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను రాజకీయ రంగాన్ని కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు సేవాభావంతో చేయాలి, ప్రజలను మన్ననలు పొందాలని చెప్పి నేను రావటం జరిగింది. వ్యాపారాలు లేవా మీకు? నాకు ఏ వ్యాపారాలు? రియల్ ఎస్టేట్ లేదా? ఫుల్ టైం పొలిటీషియన్. రియల్ ఎస్టేట్ ఏది లేదు. నాకు ఫుల్ టైం పొలిటీషియన్ని, 24 గంటలు అందుబాటులో ఉంటా. ఈరోజు వరకు కూడా నాకు ఏ వ్యాపారాలు చేయడం తెలియదు, వ్యవసాయం చేయను, బిజినెస్ చేయను. ఒక 16-17 ఏళ్ళ కింద మాత్రం సివిల్ కాంట్రాక్టర్గా ఉండేటోను. దాని తర్వాత నేను ఎప్పుడైతే 2007 అనుకుంటా 7-6లోనే ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే స్థాయికి రావాలని అనుకున్నప్పుడు పూర్తిగా కాంట్రాక్టులను కూడా వదిలిపెట్టడం జరిగింది. దాదాపు ఈ 15-16 ఏళ్ళ నుంచి నేను ఏ వ్యాపారం కూడా చేయట్లేదు. వ్యవసాయం లేదా? వ్యవసాయం ఉంది కానీ మా ఫాదర్ చూసుకుంటాడు, అవన్నీ కూడా కౌళ్ళకి ఇచ్చినాం. సో ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఇప్పుడున్న రాజకీయాలలో సో వ్యవసాయం లాంటి రంగాలు మనం చేయలేము. ఎందుకంటే వ్యవసాయానికి ఒక సామెత ఉంది, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. సో వ్యవసాయం చేయాలంటే 24 గంటలు వ్యవసాయానికి అందుబాటులో ఉండాలి. కాబట్టి నేను ఇది కాదు అంటే నేను సేవాభావంతో వచ్చిన రాజకీయాలలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పేదవాడికి నేను ధైర్యం కావాలి, పేదవాడికి నేను గొంతుకు కావాలి. ఎక్కడ ఏది జరిగినా మీరు ఆశ్చర్యపోతారు, సూర్యాపేటలో 90% కుటుంబాలతోటి నాకు అనుబంధం. 90%. ఎట్లా? నేను పోని గ్రామం లేదు, నేను పోని ఇల్లు లేదు, నేను పోని అది లేదు. అంటే వాళ్ళు చావులు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, హాస్పిటల్కి పోనీయండి, వాళ్ళు చాలామంది అన్నోన్ పర్సన్స్ కూడా. అంటే పంచడం ద్వారానా పరామర్శ ద్వారానా? నేను మీకు అదే చెప్తున్నా, నా దగ్గర డబ్బు లేదు, నేను పంచే దాంట్లో లేదు. నిజంగా కనుక మీకు ఇంకొకటి ఆఫ్ ది రికార్డ్ చెప్పాలంటే నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే కూడా ఈ సీట్లు కూడా నడిచి వచ్చే రోజులు ఉన్నాయి. సో నేను డబ్బు ఏ రోజు కూడా అంటే సహాయం చేసే దాంట్లో ముందున్నమే తప్ప రాజకీయాల కోసం మేము పెట్టింది లేదు. ఇలా 2014లో కూడా మీరు చూసినట్టయితే ఆ రోజు 4 పోటీ చేసాం. దామోదర్ రెడ్డి గారు చేసిండ్రు, జగదీశ్వర్ రెడ్డి గారు చేసిండ్రు, సంకినేని వెంకటేశ్వరరావు. ఒక్కొక్క ఆయన 1000 కోట్ల అధిపతులు ఉన్నారు. కానీ నేను మధ్యతరగతి నుంచి వచ్చి నామినల్ ఖర్చు పెట్టి
వాళ్ళకు ధీటుగా నేను 14లో నిలబడటం జరిగింది. సో నేను నిజంగా నేను పెట్టాలన్నా కూడా నా దగ్గర డబ్బు లేదు, అంత లేదు. కాబట్టి డబ్బు లేదు. మీరు ఆలోచించాలి, 28 ఏళ్ళు ఒక నిస్వార్థంగా నేను పనిచేస్తున్నానంటే నేను అంటే మనుషుల్ని ప్రేమిస్తున్నానా డబ్బుల్ని ప్రేమిస్తున్నా కూడా సరే, ఒక మీరు గుడ్ విల్ తీసుకున్నారు, మనీ కాదు కానీ గుడ్ విల్ తీసుకున్నారు. అంతా గుడ్ విల్లే కదా. అంతా గుడ్ విల్.